ఇక్కడ సైబరాబాద్లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed a murder-ni. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూస్తప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది. అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. 3rd, 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో
ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్. అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. Which one, that murder or cooked? ఒకసారి కొంచెం కూర్చోండి సార్, ఫినిష్ ఆఫ్ సో దట్ విల్ బి ఫినిష్ ఆఫ్ ఫస్ట్ ఇందులో. సో ఫస్ట్ కుకట్పల్లి ఐ విల్ స్పీక్ అండ్ దెన్ ఐ విల్ స్పీక్. సో 18th को कुकटपल्ली पीएस लिमिट्स में एक घर में एक 10 साल का लड़की का बॉडी मिला उनके पेरेंट्स को, एंड उस पर एक कंप्लेंट रजिस्टर हुआ. वो लड़की को स्टैब किया गया था. सो फर्स्ट डे मतलब हमारे को जो क्लूज था, एक कैमरा घर के बाहर था, तो उससे मालूम चला कि वो घर में कोई घुसा नहीं और कोई निकला नहीं उस पीरियड में. तो जब फर्दर उस पे इन्वेस्टिगेट किए, फर्स्ट इमीडिएटली कुछ क्लूज इमीडिएटली नहीं था. तो लास्ट 3 days से नॉन स्टॉप इन्वेस्टिगेशन ऑलमोस्ट 24 hours एवरी डे चल रहा था. तो कल एक ब्रेक थ्रू आया जिसमें हमको मालूम चला कि एक बगल वाला घर में एक 14-year-old लड़का जो रहता है, क्लास 10 में पढ़ता है, तो उसने ये 2 घरों का ऐसा जो टेरेस है, छत है, वो एकदम नजदीक है. सो अपने घर से जंप करके दूसरा घर में चला गया. उसका मेन मोटिव उसके हिसाब से जो है, इनका घर में एक बैट है, एक क्रिकेट का बैट है जो उसको अच्छा लगता है और खेला है ही, उसको लेना चाहता था. तो वो बैट लाने के लिए गया. तो ये लड़की जो थी घर में उस टाइम, उस दिन स्कूल नहीं गई थी, तो उसको देख के जोर से चिल्लाने लगी. तो इसने क्या किया, उस लड़की को वहां पुश करके उसके पास वो इंसिडेंटली एक नाइफ लेके गया था. तो वो नाइफ से स्टैब किया उसको मल्टीपल टाइम्स और फिर आ गया. तो उसका पास मतलब वो लड़के को थोड़ा शायद आदत है ये ऐसा OTT और नेट पे ऐसा सब क्राइम सीरीज और ऐसा वायलेंट चीज देखने का, तो उसको थोड़ा उसमें वो इंटरेस्ट है. और उसके पास एक नोट मिला कि कैसे एक हाउस को जाके उसके बर्गलरी करते हैं, ऐसा सब मिला. तो डाउट से फिर जब पूछे तो ये बाकी का सब मालूम चला. वो नाइफ रिकवर हुआ, जो कपड़े में थोड़ा स्टेन्स है, वो भी ब्लड स्टेन्स है, वो भी मिला. फर्दर इन्वेस्टिगेशन इस पे करेंगे. अब ये तो बहुत सैड इंसिडेंट है, ये एक एक्सट्रीम केस है, बट नेचुरली ऐसे छोटे मोटे इंसिडेंट्स तो आ रहे हैं जिससे
देर इज डेफिनेटली ऐसे चीजों का नेगेटिव इन्फ्लुएंस तो ये इम्प्रेशनेबल माइंड्स होते हैं बच्चों पे रहता है, तो एज अ सोसाइटी, एज फैमिलीज, एज एजुकेशनल इंस्टीट्यूट, सबका जिम्मेदारी है कि हम देखें कि बच्चों पे ऐसा गलत असर नहीं हो। ठीक है। तो उनको ये जैसे बताया अभी इससे पहले कि उनको थोड़ा वो क्राइम ऐसा प्रोग्राम्स, थ्रिलर्स और ऐसे चीज देखने को आदत है, तो उस माइंड से उसको वो सोच के लेके गया कि मेरे को अगर कोई देख लिया या कुछ रोका तो मैं डराऊंगा बोल के, तो उस मकसद से लेके गया। नहीं, बच्चे का तो ऐसे स्टूडेंट है नहीं, ऐसा कोई रिकॉर्ड तो नहीं है, ऐसा वायलेंस का ऐसा नहीं है।